నేను అదృష్టం చేసుకున్నాను మీలాంటి వాళ్ళని నాకు భగవంతుడు ఇచ్చినందుకు. నాది అదృష్టం అనుకోవాలి నేను. హలో. అసలు కనలే వాళ్ళలేదు వాళ్ళు. నేను బయటకు వెళ్ళలేదు, అన్న వస్తే ఇందాక ఇంట్లోనే ఉన్నా, ఇప్పుడే వెళ్ళిండి అన్న బయటికి. ఊహు. సరే సరే ఓకే. సరే సరే అయితే చెప్పలేదులే నేనేమి. ఆహా, చెప్పలేదు చెప్పలేదు. ఊహు, ఓకే ఓకే. ఓకే. నేను పిలుస్తాలే, వాళ్ళు చెప్పినప్పుడు పిలుస్తా, ఓకేనా. సరే సరే వండు వచ్చేసి. ఓకే. శ్వేత, మీ అల్లుడు నచ్చితే ఇల్లరికం పంపిస్తావా బాబీ? పంపిస్తా. పంపిస్తా. ఏమిస్తావు? ఎదురు కట్నం ఏమిస్తావు అది చెప్పు. ఇప్పుడే తాగాను మమ్మీ టీ. ఓకే బేటా. అన్నం లేదు నాన్న, తినలేదు, తినాలి. వంటే చేయలేదు, 6 గంటలకు డ్యూటీ దిగి వెళ్ళాను మమ్మీ. అవునా బేటా. ఓకే. రెండవ కోత కాయలక్క, మీకు తెచ్చినవి కారం కూడా బాగా ఉంటుంది. చాలా కారం ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది భాషాబాయ్, నిజంగా చాలా బాగుంది. నైన్త్ లైక్. సురేష్ తమ్ముడు, శ్రీమాత్రే నమః. శుభ సాయంత్రం తమ్ముడు, బాగున్నావా? టీ తాగావా? శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మమ్మీ లైక్ చేసా మమ్మీ. నైన్త్, థ్యాంక్ యూ నాన్న. శుభ సాయంత్రం స్వప్న అక్క. శుభ సాయంత్రం తమ్ముడు. టీ కాఫీ అలవాటు ఉందా? ఏంటి విశేషాలు? చాలా రోజులైంది. థ్యాంక్ యూ తమ్ముడు లైవ్లోకి వచ్చినందుకు. బువ్వలోకి ఏం చేసావక్క? నేను వంట చేయలేదు నాన్న, నేను పెళ్ళి వాళ్ళది ఫస్ట్ యానివర్సరీ ఉంది, అందుకే వెళ్తున్నాను. ఫస్ట్ యానివర్సరీ ఉంది, అందుకే వెళ్తున్నాను నాన్న. రైస్ వాడుతున్నారు అక్క. రైస్ ఎలా ఉన్నాయి? మేము వాడుకుంటున్నాం. వాడేస్తున్నాను, అసలు సగం అయిపోయినాయి. ఇగో ఇక్కడే ఉంది బస్తా, మీరు తెచ్చింది అలానే ఉంది. మేము పొద్దున్నేమో మామూలు వేరే బియ్యం పెడుతున్నాను భాషాబాయ్. సాయంత్రం కొంచెం మెత్తగా అవుతుంది కదా, సాయంత్రం వండుకుంటున్నాము. చాలా ఇష్టంగా తింటున్నాడు బావా. నేను చెప్దాం చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా భాషాబాయ్. చాలా ఇష్టంగా తింటున్నాడు. పంట బియ్యం కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఏజ్లో పక్కన పెట్టి మిగతావి మాట్లాడేద్దామా? అలాగే ఓకే. నువ్వేమన్నా దాంట్లో ఫోన్ లేదు మమ్మీ, ఛార్జింగ్. ఓకే ఓకే నన్న. హాయ్ కుమారి. హాయ్ హాయ్ హాయ్. చూస్తే నీకు దొరకట్లేదమ్మా మరదల పిల్ల, మీ అబ్బాయిది. లాస్యశ్రీని వెతుక్కోవాలి ఇప్పుడు. ఇదివరకు పైనుండే ఇంకా. మాట్లాడేసుకుందామా అని అంటుంది మమ్మీ. మా అన్నయ్య మా వదిన బాగున్నారా? అందరు బాగున్నారు నాన్న. ఫోన్తో వాడుతున్నాను. ఓకే బిడ్డ. ఓకే ఓకే నాన్న. నీకు నచ్చితే ఒక్కరికే కాదక్క, తెచ్చింది హైదరాబాద్లో 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వారికి కూడా తెచ్చాను. ప్రతి సంవత్సరం నాతోనే తెప్పించుకుంటారక్క వాళ్ళు. అవునా? ఓకే భాషాబాయ్, చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే చాలా టేస్టీగా ఉన్నాయి, నిజంగా మంచి అనిపించింది. తింటున్నాము బియ్యం, అవే తింటున్నాము. మమ్మీ నీ నెంబర్ చెప్పు ఒక్కసారి. లైవ్లో నెంబర్ చెప్పొద్దు బేట, లైవ్లో నెంబర్ చెప్పను. ఎందుకంటే అది ఎంతమంది చూస్తూ ఉంటారో చెప్పను నాన్న. లైవ్లో నెంబర్ అయితే చెప్పను, ఏమనుకోవద్దు నాన్న. వికెట్ పడ్డది చెన్నైది. ఒక బాల్కి ఒక వికెట్ తీశారు మన వాళ్ళు, 4 కొట్టారు ఇప్పుడు. మమ్మీ ఈ మధ్య హైదరాబాద్కి వచ్చావా? అవునా నాన్న. ఎప్పుడు వచ్చావు నాన్న? ఏం పని మీద వచ్చావు? ఇవి ఏం చేస్తావబ్బా? కూర వండుతావా?
ఓ లాస్యశ్రీ మరదల పిల్ల, పనస గింజలు ఏం చేస్తావు, తింటారా లేకపోతే కూర చేస్తారా?